ముఖ్యంగా అభివృద్ధి పనులని ఎంత వేగవంతంగా ఉన్నాయి. ర్యాకెట్ ఏ విధంగా అయితే శరవేగంగా దూసుకుపోతుందో ఆ విధంగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పనులు బాగానే జరుగుతున్నాయి. పనులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న సిచ్యువేషన్ కానించి మంచి భరోసా ఇచ్చే చేయి తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 5గురు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ గమనించారా? వీరంతా రెక్కాడితే కాని డొక్కాడిన ప్రజలు. వీరికి ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేదు. కేవలం తమ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరాటపడే మనస్తత్వం, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు కావాలన్న ఆకాంక్ష. ఈ వీడియో ఏ రాజకీయ ఉద్దేశంతో చేసింది కాదు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, అమరావతి 29 గ్రామాల ప్రాంత ప్రజల త్యాగఫలమైన ప్రజా రాజధానిని కాపాడుకోవాలన్న ప్రయత్నం మాత్రమే. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన అనంతరం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించి ఇవ్వాలన్న ఒక బృహత్తర సంకల్పాన్ని తన భుజాల మీదకి ఎత్తుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో 29,000 మంది రైతులు తమ 33,000 ఎకరాల భూములను అమరావతి నిర్మాణానికి త్యాగం చేశారు. అప్పటికే హైదరాబాద్ ను దేశంలోనే ఐటీకి తలమానికంగా మార్చి ప్రపంచ పటంలో భాగ్యనగరానికి ఒక ఉన్నత స్థానం కల్పించిన చంద్రబాబు అమరావతి కోసం అహర్నిశలు పాటుపడ్డారు. 9 నగరాల థీమ్తో అమరావతి నిర్మాణం జోరుగా ఊపందుకుంది. కార్మికులతో, కట్టడాలతో, రోడ్లతో, కాలువలతో, పార్కులతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు నూతన పునాదులు పడ్డాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన వైకాపా ప్రభుత్వం 3 రాజధానులు అనే ఒక విచిత్రవాదాన్ని ముందుకు తెచ్చి అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అమరావతి ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను హింసించి ఆడబిడ్డలను రోడ్ల మీదకు లాగి ప్రశ్నించే వారిని జైలులో పెట్టి అమరావతిని ఒక శ్మశానంగా మార్చివేసింది. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము భూములు ఇచ్చాం, అంతేగాని వేరే మాకు ఈ పార్టీలు ఇవేం తెలియదు. ఈ రోజు మాకు పార్టీని అంటగట్టో లేకపోతే మమ్మల్ని మా మీద ద్వేషం పెట్టుకోను. రైతులు మేము పట్టు చూసే వాళ్ళం కానీ పట్టుకొట్టే వాళ్ళం కాదండి. ఇదంతా గమనించిన రాష్ట్ర ప్రజానీకం 2024లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. వచ్చిన మొదటి రోజు నుండే అమరావతి పునర్నిర్మాణానికి నడువు బిగించిన చంద్రబాబు రెట్టింపు వేగంతో పనులు మొదలు పెట్టారు. కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే అమరావతిలో నిర్మాణాలకు నూతన ఊపిరి పోశారు. రాజధాని నలుదిక్కుల నూతన నిర్మాణాలు, రోడ్లు, వంతెనలు, నివాస సముదాయాల పనులే దీనికి నిదర్శనం. అయితే ఇదంతా రుచించని కొన్ని దుష్ట శక్తులు మళ్లీ అమరావతిని నాశనం చేయాలని పట్టుబట్టాయి. ఒక చదరపు అడుగు నిర్మాణానికి 12,000 నుండి 13,000 ఖర్చు పెడుతున్నారన్న విషపూరిత వాదాన్ని ప్రజల్లోకి చూపిస్తున్నారు. హైదరాబాద్ లోనే చదరపు అడుగుకు 4,000 ఖర్చు అయితే అమరావతిలో ఇంత ఖర్చు ఏంటి అంటున్న వారికి ఆ సమాధానం ఒకటే. కలకాలం నిలిచి ఉండే మెగా గవర్నమెంట్ కాంప్లెక్స్ కి అయ్యే ఖర్చు ఒక సాధారణ అపార్ట్మెంట్ కు అయ్యే ఖర్చు కంటే ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్ లో ఒక ఏ గ్రేడ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ లేదా 5 స్టార్ హోటల్ నిర్మించాలనుకుంటే దానికి అయ్యే ఖర్చు చదరపు అడుగుకు 10,000 నుండి 14,000 వరకు ఉంటుంది. విఘ్నులైన ప్రజలకు ఇది బాగా తెలుసు. అమరావతిలో కడుతున్న ఐకానిక్ టవర్స్, హైకోర్టు, శాశ్వత సచివాలయం, అసెంబ్లీ వంటి కట్టడాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వివిధ సర్టిఫికేషన్స్ కు లోబడి నిర్మించాల్సి ఉంటుంది. ఏపీసీఆర్డీఏ వారి అధికారిక సమాచారం ప్రకారం ఈ భవన సముదాయాల చదరపు అడుగు ధర 4,000 నుండి 9,500 మాత్రమే ఉంది. ఇవిగాక రోడ్లు, వంతెనలు, ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి ధరలు కూడా పరిమితులకు లోబడే ఉన్నాయి. ప్రజలారా, ఈ నయవంచుకుల మాయలో పడకండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథగా మార్చి అమరావతిని పురిటిబిడ్డ శ్రాయంలోనే హతమార్చాలన్న వీరి కుట్రలను భగ్నం చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. మనమంతా ఒకే మాటపై, ఒకే తాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అండగా ఉండి అమరావతిని కాపాడుకుందాం. మనకు, మన రాబోయే తరాలకు సుస్థిర భవిష్యత్తును పంచుదాం.